అత్యాధునిక పోలీస్ వ్యవస్థ అన్నారు. 24 గంటల సర్వే లైన్స్ అన్నారు. చీమ చిటుక్కుమన్నా పట్టేస్తాం, గీత దాటితే బెండు తీస్తాం. ఇవి గత ప్రభుత్వం నేరాలకు పాల్పడే వారికి ఇచ్చిన వార్నింగ్, ప్రజలకు ఇచ్చిన భరోసా. ఇదంతా నిజమేనా అని ఓసారి లెక్కలు తీస్తే అంతా డొల్లే అని తెలిపోయింది. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, చేతల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గతంతో పోలిస్తే తెలంగాణలో నేరాలు పెరిగాయి. తెలంగాణకు గుండెగా భావించే భాగ్యనగరంలో నేరాలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 2% నేరాలు పెరిగాయని ఇప్పుడు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఏం జరిగినా క్షణాల్లో వాలిపోయేలా రూపొందించిన షీ టీమ్స్ పనితీరు బయటపడింది. మహిళలపై అత్యాచార కేసులు గణనీయంగా పెరిగాయి. అంటే 2022లో మహిళలపై 343 కేసులు నమోదు కాగా 2023లో ఆ సంఖ్య 403కు చేరింది. 2022తో పోలిస్తే 2023లో క్రైమ్ రేట్ 2% మేర పెరిగిందని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్లో వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి స్థిరాస్తి సంబంధిత నేరాలు 3% మేర పెరిగాయన్నారు. సైబర్ మోసాల సంఖ్య అయితే ఏకంగా 11% పెరిగాయి. గతేడాది సైబర్ నేరాల్లో 82 కోట్ల మోసాలు జరిగితే ఈసారి 133 కోట్లని కాజేశారు కేటుగాళ్లు. ఇలా అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ సర్కార్ తీరు ఇలానే ఉంది. స్థిరాస్తి నేరాల్లో 3%, మహిళలపై 12%, రేప్ కేసుల్లో 18%, సైబర్ నేరాల్లో 11% పెరిగాయి. డ్రగ్ ఫ్రీ స్టేట్లో భాగంగా తెలంగాణలో డ్రగ్స్పై గట్టి నిఘా పెట్టామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. డ్రగ్స్ తనిఖీల్లో భాగంగా 30 గ్రాముల ఎండి సీజ్ చేసినట్టు తెలిపారు. ఒక నైజీరియన్ దగ్గర కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బెంగళూరులో ఉన్న నైజీరియన్తో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చే సమయంలో పట్టుకున్నామని అన్నారు. 2 నిందితులు కూడా పూర్తిగా డ్రగ్ అడిక్ట్స్ అన్న ఆయన ఒక్కో గ్రాము 8 నుంచి 10,000 వరకు అమ్ముతున్నట్టు వివరించారు. ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. దే యూస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసము నైజీరియన్ని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం. విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. డ్రగ్స్ని ఉక్కుపాదంతో అరికట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై ఫోకస్ పెట్టాలని రవిగుప్తా అధికారుల్ని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్స్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలానే డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అలర్ట్గా ఉండాలని డీజీపీ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.